ఇప్పుడే బిగ్ బ్రేకింగ్, ఇప్పుడే అందుతున్నటువంటి బిగ్ బ్రేకింగ్. ఎవరైతే సతీష్, వేముల సతీష్, అందరూ పేరు వినే ఉంటారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన గులకరాయి వేసినటువంటి వ్యక్తి వేముల సతీష్, యువకుడు. మరి ఆ యువకుడు గులకరాయి వేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలని చూశారని చెప్పి అతని మీద కేసు నమోదు చేసి ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టి అతన్ని తర్వాత రిమాండ్ అయితే ఇటీవల కాలంలో అతనికి బెయిల్ వచ్చింది వేముల సతీష్కి. మరి ఆ వేముల సతీషు వారం రోజులుగా కనపడటం లేదట. వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు విజయవాడలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మరి ఏమయ్యాడు అంటే ఎక్కడికన్నా పారిపోయాడా, లేక ఎవరైనా ఏమైనా చేశారా, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశాడు అనేటువంటి ఉద్దేశంతో ఎవరైనా ఏమైనా వేముల సతీష్ని చేశారా, లేక అతను ఎక్కడికైనా పారిపోయాడా, ఏమై ఉంటుంది? ఎందుకంటే ఆ రోజు అతను జగన్మోహన్ రెడ్డి గారిని చంపటానికి ప్రయత్నం చేశాడని ఆ రోజు వైసీపీ వాళ్ళు ఆరోపణ చేశారు. ఒక కోడికత్తి కేసు, ఒక గులకరాయి కేసు, ఇవన్నీ విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఇవన్నీ ఇదవుతూ ఉంటాయి. అదిగాక నిన్నగాక మొన్న ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని చంపేందుకు షార్ప్ షూటర్స్, ప్రపంచంలో ఉన్నటువంటి షార్ప్ షూటర్స్ అందరూ కూడా విజయవాడలో దిగేశారు. 200 మంది షార్ప్ షూటర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని కాల్చేందుకు, చంపేందుకు వాళ్ళందరూ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విజయవాడ తాడేపల్లికి వచ్చేసారు. అందరూ ఇక్కడే ఉన్నారని చెప్పని, ఏదో ఒక దగ్గర ఎక్కడో వచ్చింది అని ఎవరో చెప్పారు అని చెప్పని కూడా ఎవరో మాట్లాడారు. చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు. అంటే ఒక అంశాన్ని అల్లటం, ఈ విధంగా అల్లి ఈ విధంగా దానికి ఇచ్చేస్తున్నారా? మరి ఆ షార్ప్ షూటర్స్ వచ్చారు మరి ఇట్లా అని చెప్పిన నేపథ్యంలో మరి ఈ సతీష్ని వాళ్ళు ఎవరన్నా ఏమన్నా చేశారా? లేదా అసలు ఏదన్నా కానీ ఇప్పుడు వారం రోజులు, ఒకరోజు ఇంటి రోజులు అంటే ఓకే, వారం రోజులు అతను కనపడలేదంటే ఏదో జరిగి ఉండాలి. ఏం జరిగింది? చాలా ముఖ్యమైన అంశం. మధు, ఏంటి, ఏమైపోయి ఉంటాడు గులకరాయి సతీష్? అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ వచ్చింది సార్. కుటుంబ సభ్యులు వచ్చేసి కంప్లైంట్ ఇచ్చారు, కనిపించడం లేదు, వేమన సతీష్ ఎవరైతే ఉన్నారో కనిపించడం లేదు అని చెప్పారు. అయితే గత కొంతకాలం నుంచి చూసుకుంటే మాత్రము కొంత సైకో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రప్ప 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 అనేటటువంటి మాటలు చాలా ఎక్కువగా వాడుతున్నారు సార్. గుర్తుంది కదా సార్? అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా మీరు రప్ప 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 మీరు చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటా అనే స్థాయిలో భరోసా ఇచ్చాడు. కాబట్టి తన మీద అంటే జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన రాయితో కొడతావా అనేటటువంటి ఒక కక్ష ఏమన్నా పెంచుకున్నారా? ఆ కక్ష పెంచుకొని వేమన సతీష్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అతన్ని టార్గెట్ చేయాలని చూసారా? ఇతన్ని టార్గెట్ చేస్తే అక్కడ మైలేజ్ పెరగడానికి ఏదైనా కుట్ర చేశారా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే వారం రోజులు కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా వేమన సతీష్ అయితే వెళ్ళడు. ఎందుకంటే అతను ఒక ఇంపార్టెంట్ కేసు, అంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు కదా, చాలా పెద్ద కేసులో చాలా మోస్ట్ పవర్ఫుల్ కేసు ఏదైతుందో అంత పవర్ఫుల్ కేసులో అక్యూజ్డ్ పర్సన్ అయితే ఎవరు చెప్పకుండా వెళ్ళడు. మరి కనిపించకుండా ఉన్నాడు అంటే ఎవడి లాభం పొందడానికి? ఎవరైనా ఇక్కడ ఏదైనా జరిగితే, వేమన సతీష్కి ఏదైనా జరిగితే దాన్ని కూడా తీసుకొని వచ్చేసి కూటమి గవర్నమెంట్ వేమన సతీష్ అంటే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసినటువంటి ఆ పర్సన్ని కూడా కాపాడలేకపోయింది అనేటటువంటి ఒక డ్రామా క్రియేట్ చేపించేసి ఒక యాత్ర ఏదన్నా ఆ ద్వారా చేయాలి అనుకుంటున్నారా? ఇలా అనేక అంటే కొంచెం 2 days చూస్తే ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన దాన్ని బట్టి ఓకే సార్ దొరుకుతాడు, ఓకే, అవన్నీ కూడా కాదు. ఇలా అనుమానం, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి కదా. మీరు రప్ప రప్ప వెళ్ళి నరికేయండి, పేరుని నాని చెప్తాడు, చీకట్లో వెళ్ళి చేసేసేయండి, అలా చేసాడు. ఆయన మాట చెప్పినట్టే ఇతను కనపడలేదు. అయితే పేరు నాని ఏం చెప్పాడు? చీకట్లోకి వెళ్ళి చేసేయాలా చెప్పడాలేదు అన్నాడు కదా. అది కూడా ఉన్నాయి సార్. ఇలా పదాలన్నీ కూడా చూసుకుంటే, డైలాగ్ చూసుకుంటే అనుమానం. ఓకే.